మనతో పాటు మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరి గౌరీశంకర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గౌరీశంకర్ గారు నమస్తే. నమస్తే గౌరీశంకర్ గారు, మనం చూస్తా ఉన్నాం చాలా కాలంగా కూడా దాదాపు ఏడాదిన్నర పాటు తెలంగాణకు సంబంధించిన వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఎంతో ఆశగా ఎదురు చూసిన పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టసభల్లో స్థానిక సంస్థలు అన్నిటికంటే ముఖ్యంగా 42% రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారని ఇచ్చిన హామీని నెరవేర్చుకునే ఆలోచన ఏ విధంగా ఉందని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది 42% రిజర్వేషన్లకు సంబంధించి. చట్టపరంగా ఇది చెల్లుబాటు కాదని తెలిసినప్పటికీ కూడా ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? మీరే సమాధానం కూడా మీరే బ్రహ్మాండంగా చెప్పారు. ప్రశ్న సమాధానం రెండు మీరే చెప్పారు. ఇది కామారెడ్డి డిక్లరేషన్ అన్నది బీసీలను మరొకసారి పూర్తిగా మోసం చేసి గద్దెనెక్కడానికి సునాయసమైన మార్గం అయింది. కానీ దీన్ని అమలు చేయడం అన్నటువంటిది చట్టపరంగా జరగదన్న విషయం తెలిసి కూడా బీసీలను 18 నెలలుగా మోసం చేసినట్లుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పటికీ గతంలో బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళకి, జాతీయ బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా తెలుసు. దేశంలో ఉన్న బీసీ మేధావులందరికీ కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా కోర్టులు కొట్టివేశాయన్న విషయం కూడా తెలుసు. అయినప్పటికీ కూడా చివరికి తమిళనాడుకు సంబంధించి కూడా 3 సార్లు హైకోర్టు కొట్టివేస్తే జయలలిత అన్ని పార్టీలను తీసుకొని ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తెస్తే 9వ షెడ్యూల్ మాత్రమే దీనికి శరణ్యం అని తెలిసి కూడా ఈ రకంగా ఆజ్ఞను జారీ చేయడం అంటే బీసీలను మరొక్కసారి మోసగించటమే. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం అన్నది శాస్త్రీయంగా అది ఏ మేరకు న్యాయమైందని కూడా చూడకుండా బీసీలు మద్దతు తెలిపారు, ఓట్లు వేశారు, గెలిపించారు. కానీ చివరకు జరిగినటువంటి విషయం ఏంటంటే బీసీలను మళ్ళీ ఘోరంగా మోసం చేసినట్లుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి గవర్నర్కి ఇంతకు ముందుగానే ఇచ్చారు వాళ్ళు, రాష్ట్రపతికి పంపించి 3 నెలలైనా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి కనీసమైనటువంటి దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు బీసీలంతా చైతన్యంతో ఆలోచించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి మేము చేశామని చెప్తున్నారు తప్ప ఈ ఆర్డినెన్స్ అనేది నిలిచే ఆర్డినెన్స్ కాదన్నది ఆలోచన పరులందరికీ తెలిసిన విషయమే. షెడ్యూల్డ్ 9 కోసం అన్ని పార్టీల్ని కలుపుకొని ఢిల్లీకి తీసుకువెళ్లాలా, ఢిల్లీలో మాట్లాడాలా, కేంద్రంపై ఒత్తిడి తేవాలా. ఆ రకమైనటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అన్ని పార్టీల్ని కలుపుకొని పోవాలి. అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు మొత్తం కూడా బయటికి రావాలి. అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు మొత్తం కూడా గొంతెత్తి తమ యొక్క హక్కుల సాధన కోసం నిలవాలి. కాబట్టి బీసీ చైతన్యాన్ని ఇప్పుడు గద్దల్లా తన్నుకుపోవడానికి, తమ యొక్క సీట్లలో గెలవడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా. మొత్తంగా 34% ఇవ్వాలని 2018లో నేనే బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు పిఎస్ రాములు కమిషన్ లో మేమే ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని వాటిని తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 34% ఇవ్వాలని అసెంబ్లీలో పంపించారు. ఏమైపోయింది ఆ తీర్మానం? ఇప్పటిదాకా ఆ తీర్మానానికి మీరు యాడ్ చేసి మాట్లాడుతున్నారు. ఆ తీర్మానానికి మళ్ళీ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు అప్పీల్కు పోయిన విషయం కూడా ఉంది. సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి దాని ఆధారంగా 50% రూలింగ్ దాటొద్దన్నటువంటి అంశంపైనే గత ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయబోయేది కూడా అక్షరాల అదే తప్ప ఏ మాత్రం కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పోదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ 9లో చేర్చడానికి అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవడమే ఈరోజు అందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఇది కాకుండా చేయడం అంటే ఇది బీసీలని పచ్చిగా మళ్ళీ 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 ఇంకెన్నిసార్లైనా బీసీలను మోసం చేయవచ్చు. ఈ బీసీలను ఓటు యంత్రాలుగానే ఉంచుతాం, బీసీలకు పాలించే లక్షణాలు లేవన్న వాళ్ళు 42% బీసీలకు పంచాయతీల్లో ఇస్తారంటే అది నమ్మశక్యంగా అన్నటువంటి పచ్చి బూటకంగానే మిగిలిపోతుంది. గౌరీశంకర్ గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం కనిపిస్తుంది. ఇక్కడ వాస్తవానికి ఏడాదిన్నర పాటు మొత్తం అంశాన్ని సాగదీసిన వివాదం కూడా
చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాదిన్నరలో జరిగిన ప్రక్రియలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కులగణన పేరిట జరిగిన అంశం కావచ్చు, డెడికేటెడ్ కమిషన్ పేరిట జరిగిన అంశం కావచ్చు, చివరికి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన అంశం, ఇవన్నీ చేసిన తర్వాత చివరికి ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బీసీల అస్తిత్వం కంటే రాజకీయ పార్టీల అస్తిత్వం చాలా ముఖ్యమైపోయింది. ఇప్పుడు బీసీల అస్తిత్వం గురించి రాజకీయ పార్టీలు మాట్లాడే దశకు రావడం అంటే ఇక్కడ తెలుస్తున్న పరిణామం అంటే బీసీలలో జరిగినటువంటి చైతన్యం. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నది ఈ రోజు బీసీలందరికీ ఒక చైతన్యాన్ని, కదలికను ఉంది. ఈ చైతన్యాన్ని ఆపటం, బుజ్జగించడం, జోకొట్టడం ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి బీసీలను మోసబుచ్చి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీకి 42% కాదు 4% కూడా సీట్లు రావు, అది ఖాయం. దానికోసమే ఇప్పుడు ఆర్డినెన్స్ అనేటువంటి బురకా వేసుకొని మోసం చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీ 7 దశాబ్దాలు బీసీల గొంతు కోసినటువంటి పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీలు స్పష్టంగా ఉన్నాయి. అయినా కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చినందుకు బీసీలు ఓట్లేశారు. అట్లా ఓట్లేసినటువంటి బీసీలను మళ్ళీ ఒకసారి మోసపుచ్చడమే తప్ప ఇది కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. మండల్ కమిషన్ అమలు దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అడుగులు బహుజన వర్గాల ఆలోచన పరులందరికీ స్పష్టంగా తెలుసు. బీసీలను బుజ్జగించడం, మోసగించడం, జోకట్టడం, తమ యొక్క గద్దెలను కాపాడుకోవడం అలక పార్టీలకు అలవాటైనటువంటి విషయం. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలు ఈరోజు పోటీ పడుతూ బీసీలను సగం దేశంగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఓట్ల కోసం చేస్తున్న తతంగం తప్ప ఇంకొకటి కాదు. నిజాయితీ ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు జరపాలా? కామారెడ్డి డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు జరపాలంటే కేంద్రం దగ్గరికి వెళ్ళాలి, అఖిలపక్షంగా అందరూ ముందుకు వెళ్లి అన్ని పార్టీలు కలిసి వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే సగం జనాభాకు సంబంధించిన 42% సంబంధించినటువంటి అంశం, సగం జనాభాకు మించినటువంటి సీరియస్ అంశం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. దీన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్న పని రేపు గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం దేశంలోనే ఒక కీలకమైన నిర్ణయంగా మారుతుంది. గవర్నర్ కూడా చట్టాన్ని అతిక్రమించిన నిర్ణయం తీసుకోలేని భావిస్తున్నాం. గవర్నర్ నిర్ణయం తీసుకోలేడు. తాను ఆమోదించి పంపించిన తీర్మానాన్ని మళ్ళీ రెండోసారి ఆర్డినెన్స్ గవర్నర్ ఎట్లా చేస్తారు? కాబట్టి ఈ లాజిక్, ఈ సూత్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ బీసీలను మోసగించబడడం, బీసీలంటే మోసగించబడడానికే వాళ్ళు ఏది చెప్పినా వింటారన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోటి చేస్తున్నారు. కాబట్టి దీన్ని బీసీ వర్గాలు తిప్పికొడతాయి. బీసీ వర్గాల చైతన్యం ముందు ఈ తప్పుడు ఆలోచనలు మాత్రం నిల్వవన్న విషయాన్ని పాలక పార్టీలు తెలుసుకోవడం మంచిది. చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు గౌరీశంకర్ గారు. మనం చూస్తా ఉన్నాం బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేసిన గౌరీశంకర్ గారు అనేక ప్రధానమైన అంశాలు ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది.